జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏ ఆగు, ఎవరు నువ్వు? నేను భాస్కర్ అండి. నీ పనేంటి? గార్డెనింగ్ సార్. మరి నువ్వెందుకు గేట్ తీస్తున్నావు? వాచ్మెన్ గాడు ఎక్కడా? సార్ తను వాటర్ తెచ్చుకోవడానికని లోపలికి వెళ్ళాడు. పని మానేసి వెళ్ళటం ఏంటి? వాడి పని నువ్వు చేయడం ఏంటి? ఏమైంది ఆనంద్? ముందు ఆ వాచ్మెన్ గారిని పిలిపించండి. బాలరాజు, బాలరాజు, సార్. ఆ వాచ్మెన్ పిలు. అలాగే సార్. ఏ మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు, రండి. వీడిని అపాయింట్ చేసింది ఎవరు? నేనే. అంటే కంపెనీ అపాయింట్ చేసింది. తన జాబ్ ఏంటి? వాచ్మెన్. అంటే గేటు దగ్గర కాపల కుక్కలా ఉండాలి కదా. హే, గేట్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా? వాటర్ కోసమని లోపలికి మా వచ్చాడు సార్. బాబాయ్ అడిగింది అతన్ని, నిన్ను కాదు. వాటర్ కోసం వెళ్ళాను సార్. ఆఫీస్కి వచ్చి రాగానే వాటర్, కాఫీ, టీ, టిఫిన్, ఇదేనా నీ పని? నీకు శాలరీ ఇస్తుంది ఎందుకు? మాకు పని ఎక్కువై నిన్ను పనిలో పెట్టుకున్నాం అనుకున్నావా? నేనే గేట్ తీసుకుని లోపలికి రావాలా? ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో. మంత్లీ శాలరీ మీ ఇంటికి పంపిస్తా. సారీ సార్, ఇంకోసారి అలా జరగదు. అప్పుడు ఇంకోలా జరుగుతుందా? ఏదో మా మమ్మీకి కిడ్నీ ఇచ్చావని జాలితో జాబ్ ఇస్తే సార్, దానికి జాబ్కి సంబంధం లేదు. ఏంట్రా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఆనంద్, మర్యాదగా ఆయన షర్ట్ వదులు. వదలకపోతే నీ చంప పగులుతుంది. వసుంధర మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆనంద్ మా వదిన గారు అబ్బాయి, ఈ కంపెనీకి కాబోయే చైర్మన్, మీ కాబోయే బాస్. అలాంటి అతన్ని పట్టుకుని చెంప పగులుతుందంటారా? ఆనంద్ కాబోయే చైర్మన్ కావచ్చు, బాస్ కూడా కావచ్చు, కానీ ఇప్పుడు నేను ఈ కంపెనీ మేనేజర్ని. నా స్టాఫ్తో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే నేను సహించను. ఓహో, ఇతను మీ భర్తనా? మీ రిలేషన్ ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, ఆఫీస్లో కాదు. ఆయన నా భర్త అనలేదు, నా స్టాఫ్ అన్నాను. తన జోలికొస్తే నేను ఊరుకోను. అతను మీ స్టాఫ్ అయితే ఆనంద్ ఏంటి మేడం? ఆనంద్ ఈ ఆఫీస్కి ఒక గెస్ట్ మాత్రమే. తను ఇక్కడ ఏ పోస్ట్లోనూ లేరు. ఏంట్రా ఆనంద్, ఈ ఆఫీస్లో నీకు ఒక చైర్ కూడా లేదా? మీ మమ్మీ ఆఫీస్లో నీకు వాల్యూ లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ కోసం మీ మేనేజర్ నీకే వార్నింగ్ ఇస్తుందా? నువ్వు వేస్ట్ రా.
ఏం చేస్తాం బాబు, అంతా మా వదిన గారు చలవా. ఆవిడ గారు అడ్డమైన వాళ్ళని తలకెక్కించుకున్నారు. వాళ్ళేమో మా మీద పెత్తనం చలాయిస్తున్నారు. అడ్డమైన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు చలపతి గారు. అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే మా ఆనంద్కి ఎలాంటి అర్హత లేదంటున్నారా? ఆఫీస్లో ఆనంద్కి ఏ హక్కు లేదంటున్నారా? అది చైర్మన్ గారు డిసైడ్ చేస్తారు. మీరేం చెప్పినా మా మామ మీకు ఎదురు చెప్పదనేగా మీ పొగరు. అతి త్వరలో మీ ఇద్దరు సంగతి చెబుతాను. ఒక నిమిషం. ఇంకోసారి ఈ ఆఫీస్లో ఎవరితోనైనా అసభ్యంగా కానీ అమర్యాదగా కానీ మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా ఈ ఆఫీస్లో అడుగు పెట్టలేవు. ఆనంద్ మా వదిన గారు అబ్బాయి, ఈ ఆఫీస్ కాబోయే బాస్. అందుకే చెప్తున్నాను, స్టాఫ్తో ఎలా నడుచుకోవాలో చెప్తున్నాను. స్టాఫ్ అంటే బానిసలు కాదు. ఓకే, బాస్ అయ్యాకే ఆఫీస్కి వస్తా. అప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. నేనేం ఆనంద్తో గొడవ పెట్టుకుంటున్నారు. మంచిది కాదు. ఎవరికి? ఆనంద్కా మీకా? ఏంటి మీ ఉద్దేశం? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇక్కడా కాదు. మీరు మా వదినిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నేను చెప్పబోయేది అదే. ఎవరు దేన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేదే. నేను ఏ తప్పు చేయలేదు. ఎవ్వరికి భయపడను. ఎవరు తప్పు చేసినా సరే భరించను. అది మేడం గారి కొడుకైనా సరే, మిగతా స్టాఫ్ అయినా సరే, ఆఖరికి మీరైనా సరే. మేడం గారు నాకు ఆ అధికారం ఇచ్చారు. ఈ ఆఫీస్ని, స్టాఫ్ని కాపాడుకోవటం నా బాధ్యత. వెళ్ళండి, పని చూసుకోండి. చూడండి.